ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమర్ రాథోడ్ ఇంట్లో లేకుండా ఎక్కడికో పని మీద బయటకు వెళ్ళి ఉంటారు. ఇంటి దగ్గర సోల్జర్స్ అందరూ కూడా కాపలా కాస్తూ ఉంటే అప్పుడే నలుగురు తీవ్రవాదులు ముఖానికి ముసుగులు వేసుకొని ఒక స్మోక్ బాంబుని గేట్ అవతల పడేస్తూ ఉంటారు. ఆ స్మోక్ని పీల్చుకొని అక్కడున్న సోల్జర్స్ అందరూ కూడా స్పృహ కోల్పోతారు. వెంటనే గేటుని ఓపెన్ చేసుకొని వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. ఇదంతా కూడా గార్డెన్లో ఉండి గమనిస్తున్న ఆరు చాలా టెన్షన్ పడిపోతూ గుప్తా గారు చూడండి, ఆ తీవ్రవాదులు ఎలా లోపలికి వచ్చేస్తున్నారో. ఈ సమయంలో ఆయన కూడా ఇంట్లో లేరు. రాథోడ్ కూడా ఆయనతో పాటే బయటికి వెళ్ళారు. ఈ సమయంలో మీరు మాత్రమే మా వాళ్ళని కాపాడగలుగుతారు. ఏదో ఒకటి చేసి కాపాడండి గుప్తా గారు అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. పిల్లలు నిద్రపోతూ ఉంటే నిర్మలమ్మ, సదాశివం ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ కూర్చొని ఉంటారు. బాగి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆయన చెప్పారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. రాథోడ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే అమర్ పక్క సీట్లో కూర్చొని ఎక్కడో బయలుదేరి రిటర్న్లో వచ్చేస్తూ ఉంటారు. ఈ తీవ్రవాదులు ఏమో లోపలికి వచ్చేస్తూ ఉంటారు. గుప్తా గారు ప్లీజ్ గుప్తా గారు అని ఆడు వేడుకుంటూ ఉంటే, అటులనే బాలిక, నువ్వు చెప్పినట్టు నేను నీ కుటుంబాన్ని కాపాడుతాను. అయితే నువ్వు మాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు నాతో పాటు మా యమపురికి వచ్చేస్తానని మాటిస్తేనే నేను ఇప్పుడు మీ కుటుంబ సభ్యులందరినీ కూడా కాపాడగలుగుతాను. నువ్వే ఆలోచించుకుని నువ్వు మాకు మాట ఇచ్చిన ఎడల నేను కాపాడుతాను అని గుప్తా గారు చెప్పడంతో ఆటో టెన్షన్ పడుతూ ఆలోచనలో పడుతుంది. ఏమిటి బాలిక, ఇప్పటికే చాలా సమయం మించిపోయినది. నువ్వు ఇంకా ఆలోచించుకోవడంలోనే ఉన్నావు. నువ్వు మాట ఇచ్చినచో నేను కాపాడను, లేకపోతే నీ కుటుంబం అంతా ఎంత ప్రమాదంలో ఉందో నీకే తెలుస్తుంది కదా. చెప్పుము బాలిక, చెప్పుము అని గుప్తా గారు అడుగుతూ ఉంటారు. మరి ఆరు మాట ఇచ్చేస్తుందా, లేకుంటే ఈ లోపల అమర్ కాపాడుకుంటాడా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్.